ఏపీ చెప్పు చేతల్లోకి కృష్ణా బోర్డు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ కోటా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. 11 మంది పనిచేయాల్సి ఉన్న 9 ఖాళీగా ఉన్నాయి. డిప్యూటేషన్ పై వెళ్లేందుకు మన అధికారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో వాళ్ళ స్థానంలో ఏపీ అధికారులను నియమించేందుకు బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ ఏపీ పెత్తనం కిందకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీ ఇష్టారాజ్యంగా నీళ్లను మళ్లించుకుపోతున్నా కళ్ళుండి బోర్డు చూడలేకపోతోంది. ఇప్పుడు ఏకంగా బోర్డే ఏపీ చెప్పు చేతుల్లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బోర్డు కూడా ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఏపీ జలదోపిడీ మరింత అధికారికంగా జరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కృష్ణా బోర్డులో తెలంగాణ కోటా పోస్టుల్లో సగం మేరకు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టుల్లో ఏపీ అధికారులను నియమించేందుకు బోర్డు కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటు త్వరలోనే కృష్ణా బోర్డును ఏపీకి తరలిస్తారన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది. బోర్డు అటు తరలి వెళ్లిపోతే అందులో ఏపీ అధికారులే ఉంటే ఏపీ చెప్పిందే వేదమన్నట్లుగా బోర్డు తలూపే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. కృష్ణా బోర్డుకు చైర్మన్, ఒక మెంబర్ సెక్రటరీ, 2 సభ్యులను కేంద్రం నియమిస్తుంది. మిగతా పోస్టుల్లో 2 రాష్ట్రాలు సమానంగా అధికారులను నియమించాల్సి ఉంటుంది. ఒక ఎస్సీ, 2 ఈఈలు, 3 డిఈలు, 5 ఏఈలు బోర్డులో తెలంగాణ కోటా కింద పనిచేయాల్సి ఉంది. మొత్తంగా ఏపీ, తెలంగాణ కలిపి 22 పోస్టులున్నాయి. కానీ పలు కారణాలతో తెలంగాణ కోటాలోని పోస్టులన్నీ దాదాపు ఖాళీగానే ఉండిపోయాయి. 2 ఈఈల్లో గతంలోనే ఒక పోస్టు ఖాళీగా ఉండగా తాజాగా అక్కడ ఈఈగా పనిచేస్తున్న రఘునాథ్ కు ఎస్సీగా ప్రమోషన్ రావడంతో అక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం అక్కడ రాష్ట్ర ఈఈ లేకుండా పోయింది. ఇటు డిఈలోనూ 2 ఖాళీగా ఉన్నాయి. ఏఈ పోస్టులు 5కు 5 ఖాళీగానే ఉన్నాయి. ఇంతకుముందు కనీసం ఒక ఏఈ అయినా ఉండగా ఆ అధికారి కూడా ఇటీవల అక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. అంటే ఇప్పుడు మనకు ఉండాల్సిన 11 పోస్టుల్లో 9 ఖాళీగానే ఉంటున్నాయి. తెలంగాణ కోటా పోస్టులను భర్తీ చేసేందుకు నిరుడు మార్చి నుంచి ఇరిగేషన్ శాఖ ఆసక్తి ఉన్న అధికారుల నుంచి దరఖాస్తులు కోరుతూ అన్ని యూనిట్లకు సర్క్యులర్లను పంపించింది. 4 దఫాలుగా పంపినా అధికారుల నుంచి స్పందన రాలేదు. డిప్యూటేషన్ పై పనిచేసేందుకు రాష్ట్రంలోని అధికారులు ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. అంతేకాకుండా బోర్డు ఏపీకి తరలిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడకు వెళ్లి పనిచేసేందుకు మన అధికారులు జంకుతున్నారు. ఇదే అదునుగా మన పోస్టుల్లో ఏపీ వాళ్లను భర్తీ చేసేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది. పరిపాలనా పరమైన ఇబ్బందులు వస్తాయని సాకులు చూపిస్తున్నదని చెప్తున్నారు. అదే జరిగితే బోర్డు మొత్తం ఏపీ అధికారులతో నిండిపోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కృష్ణా బోర్డుకు ఫుల్ టైం చైర్మన్ కూడా లేరు. మొన్నటిదాకా బోర్డు చైర్మన్ గా పనిచేసిన అతుల్ జైన్ సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి చైర్మన్ గా ఏప్రిల్ 30న ప్రమోషన్ పై వెళ్లిపోయారు. దీంతో ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఇటీవల గోదావరి బోర్డుకు కొత్త చైర్మన్ గా బీపీ పాండేని నియమించారు. దీంతో ఆయన్ని బోర్డుకు ఇన్ఛార్జ్ చైర్మన్ గా కేంద్రం తాత్కాలికంగా నియమించింది. అదనపు బాధ్యతలను అప్పగించింది. కేఆర్ఎంబీలో తెలంగాణ నుంచి నామమాత్రంగా 3 అధికారులే ఉంటారన్న భయాలు వెంటాడుతున్నాయి. కనుక ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.